హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మెడిసిన్స్ తెలుగులో యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము రివ్యూ చేయబోతున్న ఆయింట్మెంట్ వచ్చేసి ఫోర్డర్మ్. దీన్ని సిప్లా కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. ఇది 5 గ్రామ్స్లో అవైలబుల్ ఉంది, 10 గ్రామ్స్ అవైలబుల్ ఉంది అండ్ 20 గ్రామ్స్ అవైలబుల్ ఉంది. 5 గ్రామ్స్ వచ్చేసి 97.5 రూపీస్. దీంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ వచ్చేసి క్లోరోహెక్సిడిన్ గ్లూకోనేట్ 0.20%, క్లోబెట్సాల్ 2%, నియోమైసిన్ 0.5% అండ్ క్లోబెట్సాల్ 0.05%. ఇవి దీంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్. ఈరోజు దీని వీడియోలో మీరు దీని యొక్క ఉపయోగాలు, ఇది ఎలా వాడాలి, ఇది ఎలా అప్లై చేయాలి, ఎవరెవరు వాడాలి, ఇది ఎలా పనిచేస్తుంది, వీటి యొక్క దుష్ప్రభావాలు ఇవన్నీ తెలుసుకుంటారు. ముందుగా ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మెడిసిన్స్ తెలుగులో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ నుంచి ఆశించేది ఒక లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాత్రమే. ఫోర్డర్మ్ యొక్క ఉపయోగాలు చూసుకున్నట్లయితే ఇది అన్ని స్కిన్ ఇన్ఫెక్షన్స్కి వాడతారు. సో ఫస్ట్ స్కిన్ ఇన్ఫెక్షన్స్ టైప్స్ చూసుకున్నట్లయితే మనకి అవి కలగజేసే ఆర్గానిజం బట్టి స్కిన్ ఇన్ఫెక్షన్స్ 4 టైప్స్. అది బ్యాక్టీరియా వల్ల వస్తే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, ఫంగస్ వల్ల వస్తే ఫంగల్ ఇన్ఫెక్షన్, వైరస్ వల్ల వస్తే వైరల్ ఇన్ఫెక్షన్ అండ్ పారాసైటిక్ వల్ల కానీ మనకి ఇన్ఫెక్షన్ వస్తే దాన్ని పారాసైటిక్ ఇన్ఫెక్షన్ అంటారు. ఈ ఫోర్డర్మ్ అనేది ఈ అన్ని పై చెప్పిన ఇన్ఫెక్షన్స్ అన్నిటికీ వాడుకోవచ్చు. లైక్ గజ్జి, తామర, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఇలాంటి వాటన్నిటికీ ఉపయోగపడుతుంది. ఈ ఫోర్డర్మ్ యొక్క దుష్ప్రభావాలు చూసుకున్నట్లయితే ఇవి అందరిలోనూ ఉండవు. ఈ క్రీమ్ సెట్ అవ్వక కొందరిలో ఇలాంటి దుష్ప్రభావాలు వస్తుంటాయి. అవి ఏంటంటే ఈ క్రీమ్ అప్లై చేసిన చోట మనకి దురదగా మరియు మంటగా ఉండడం, స్కిన్ అనేది రెడ్గా మారిపోవడం, రెడ్నెస్ ఆఫ్ స్కిన్ వస్తుంది, మరియు బర్నింగ్గా ఉండడం, మరియు డ్రైనెస్ ఆఫ్ స్కిన్ అంటే స్కిన్ అనేది పొడిబారుతుంది. ఇలాంటివి వచ్చినప్పుడు మీరు డాక్టర్ గారిని సంప్రదించవలసి ఉంటుంది, ఎందుకంటే మీరు సైడ్ ఎఫెక్ట్స్తో బాధపడుతున్నారు. ఈ ఫోర్డర్మ్ క్రీమ్ ఎలా వాడాలంటే ఇన్ఫెక్షన్ ఉన్న చోట మనం ఫస్ట్ నీళ్లు పోసుకొని క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత కాసేపు డ్రై చేయాలి. సో నీళ్ళని ఎవాపరేట్ అయిపోతాయి. తర్వాత ఆయింట్మెంట్ తీసుకొని చేతిలో అలా అప్లై చేసి అలా స్మూత్గా థిన్ లేయర్గా అప్లై చేయాల్సి ఉంటుంది. అప్లై చేసిన తర్వాత ఒక 15 నిమిషాలు దాన్ని అట్టే ఆరబెట్టాలి. సో ఆ క్రీమ్ అనేది బాగా ఇన్ఫెక్షన్ని తగ్గించడానికి ఈ ప్రాసెస్ ఫాలో అవ్వండి. ఈ క్రీమ్ని 12 సంవత్సరాల కన్నా ఎక్కువ వయసు ఉన్నవారు మాత్రమే వాడాలి. ఇది రోజుకి 2 నుంచి 3 మాటలు వాడుకోవచ్చు. ఒకవేళ స్కిన్ ఇన్ఫెక్షన్ కానీ తగ్గకుండా ఉంటే ఒక 3 డేస్ 4 డేస్ వాడిన తర్వాత మీరు డాక్టర్ గారిని సంప్రదించవలసి ఉంటుంది. దీన్ని ముఖానికి ఎట్టి పరిస్థితుల్లో అప్లై చేయకండి. డాక్టర్ గారి సలహా మీద తర్వాతే వాడుకోండి. ప్రెగ్నెన్సీ ఉమెన్, పిల్లలకు పాలిచ్చే వాళ్ళు మరియు చిన్నపిల్లలు ఈ ఫోర్డర్మ్ ఆయింట్మెంట్ని ఖచ్చితంగా డాక్టర్ గారి సలహా మేరకే వాడుకోవాల్సి ఉంటుంది. సొంతంగా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు. ఇప్పుడు మనము ఈ ఫోర్డర్మ్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. ముందుగా దీంట్లో ఉన్న కెమికల్ వచ్చేసి క్లోరోహెక్సిడిన్ గ్లూకోనేట్ 0.20%. ఇది యాంటీసెప్టిక్గా పనిచేస్తుంది. సో ఎక్కడైతే మనం అప్లై చేస్తామో ఆ ఏరియానంతా క్లీన్ చేయడానికి ఈ క్లోరోహెక్సిడిన్ గ్లూకోనేట్ అలా పనిచేస్తుంది. తర్వాత దీంట్లో ఉన్న కెమికల్ వచ్చేసి క్లోబెట్సాల్ 0.05%. ఇది ఒక స్టెరాయిడ్ అండి. మన బాడీలో మెయిన్గా మన స్కిన్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు మనకి దురద మరియు వాపు, స్కిన్ అనేది ఎర్రగా అవుతుంది. ఇది ఎందుకు అవుతుందంటే మన బాడీలో కొన్ని కెమికల్ మెసెంజర్స్ అనేటివి రిలీజ్ అవ్వడం వల్ల మనకి దురదలు మరియు వాపు రావడం, స్కిన్ రెడ్నెస్ అనేది అవుతుంది. ఎలాంటి కెమికల్ మెసెంజర్స్ అంటే ప్రోస్టాగ్లాండిన్స్ రిలీజ్ అవ్వడం వల్ల మనకి ఇవి వస్తుంటాయి. సో ఇవి రిలీజ్ కాకుండా బ్లాక్ చేయడానికి ఈ క్లోబెట్సాల్ అనేది హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ దీంట్లో ఉన్న కెమికల్ వచ్చేసి మైకొనజోల్ 2%. ఈ మైకొనజోల్ అనేది యాంటీ ఫంగల్గా బాగా పనిచేస్తుంది. తద్వారా మనకి ఎప్పుడైతే ఫంగల్ ఇన్ఫెక్షన్ వస్తుందో ఆ ఫంగస్ గ్రోత్ని ఇది స్టాప్ చేసి మనకి ఇన్ఫెక్షన్ తగ్గించడానికి దోహదపడుతుంది. నెక్స్ట్ దీంట్లో ఉన్న కెమికల్ వచ్చేసి నియోమైసిన్ 0.5%. నియోమైసిన్ అనేది యాంటీబయోటిక్ అంటే బ్యాక్టీరియా వల్ల కలిగే ఇన్ఫెక్షన్ని తగ్గించడానికి ఈ నియోమైసిన్ అనేది బాగా పనిచేస్తుంది. ఇలా ఈ ఫోర్డర్మ్ పనిచేయడానికి ఇవన్నీ హెల్ప్ అవుతాయి. సో ఈరోజు మీరు దీని యొక్క ఉపయోగాలు, సైడ్ ఎఫెక్ట్స్, ఎలా వాడాలి, ఎవరెవరు వాడాలి,
ఇది ఎలా పనిచేస్తుంది ఇవన్నీ చూశారు కదా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మెడిసిన్స్ తెలుగులో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏ డౌట్ ఉన్నా కింద కమెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. మీకు ఏ రివ్యూ కావాలన్నా, ఏ ట్యాబ్లెట్ రివ్యూ కావాలన్నా కమెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బోలో భారత్ మాతాకి జై.